ఎంత పలచగా కుదిరితే అంత పలచగా ఒత్తుకోండి. ఇది బాగా సాగి ఎంతన్నా వస్తూనే ఉంటుందండి. మనకు కావాల్సినంత సైజు మాత్రమే చేసుకుందాము. నాకు ఈ సైజు చాలు, పెనం పట్టాలి కదా, అందుకని ఇది ఇలా వచ్చేస్తూనే ఉంటుంది. గోధుమ పిండిలో నూనె పోసి నానబెట్టి ఉంచితే ఆ సాగే గుణం వస్తుందన్నమాట, గ్లూటెన్ వల్ల. ఇది నేను చక్కగా సన్నగా వచ్చింది, చాలా పలుచగా వచ్చింది. పెనం హై ఫ్లేమ్లో పెట్టుకోండి. దీన్ని చక్కగా నెయ్యి వేసి కాల్చుకుందాము. చక్కగా కాలిపోయింది, గుమగుమలాడుతుంది నేతి సువాసనతో. దీన్ని నేను తీసేసి ప్లేట్లో పెట్టుకుంటాను. ఇలాగే అన్నీ చేసేసుకోవాలి. ఇలాగే కమ్మగా ఉండే బొబ్బట్లు అన్నీ రెడీ చేసేసుకుని ఎంజాయ్ చేసేద్దామండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.